నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. అమ్మా న్యూస్ కు అభినందనలు తెలిపిన బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర ఫుల్ కవరేజ్ చేశారని వెల్లడి. టీఆర్ఎస్ సర్కారుపై బిఎల్ సంతోష్ ఫైర్. ధర్మం కోసం పనిచేసే వారిపై కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపణ. ఇందూరులో గ్రాండ్ గా దత్త జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కోట్లతో నిర్మించిన వాటిని ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది. తగిన మూల్యం సర్కారు చెల్లించుకోక తప్పదన్న ఎన్ఎస్యుఐ. రేంజర్ల గ్రామంలో తాడి పత్రాలు పంపిణీ. హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టీఆర్ఎస్ నాయకులు పోటీ పడకుండా అవినీతి చేయడంలో పోటీ పడుతున్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ఈ రోజుతో పాదయాత్ర 50 నియోజకవర్గాల్లో ముగిసిందని అన్నారు. పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనం బండి సంజయ్ పాదయాత్ర 5వ విడత పాదయాత్రలో ఉన్నాము. మనం ఇప్పుడు ఈ రోజుతో ఈ పాదయాత్ర ముగిసింది. సార్ చెప్పండి, పాదయాత్రకు సంబంధించి ఏ విధంగా బ్రహ్మాండమైన స్వాగతం అవుతున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది. ఈ రోజుకు 50 నియోజకవర్గాలు పూర్తయింది. దాదాపు 100-120 రోజులు పూర్తి చేసుకున్నాము. మీరే స్పందన అవుతున్నారు. అమ్మా న్యూస్ ఛానల్ ప్రతి రోజు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేశారు. కానీ అమ్మా న్యూస్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి, సిబ్బందికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మంచి స్పందన ఉంది. వాళ్ళ సమస్యలు, ప్రజలతో సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి విషయంలో ప్రజలు చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అక్రమంగా అడ్డగోలు సంపాదించడంలో మాత్రం ఉల్లిమించి పోటీ పడుతున్నారు. మరి దీన్ని రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా అవినీతి పాల్పడుతుందో దాని తీటుగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా నడుస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం, విశ్వాసంతో, మోడీ గారి నమ్మకం, విశ్వాసంతో బ్రహ్మాండంగా పడుతున్నారు. ఈ పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పేసి మీకు మొదట పర్మిషన్ ఇవ్వలేదు. దీని పర్మిషన్ పక్కా తీసుకున్నాం. అడ్డుకుంటే ఏ విధంగా కూడా చెప్పారు, ప్రజలు కూడా మనం చెప్తారు. ఇది 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ గారు చెప్తున్న విషయం. ఈ రోజుతో సంగ్రామ యాత్ర కరీంనగర్ లోకి వెళ్లింది, ప్రారంభమైంది. కెమెరామెన్ అవినాష్ తో నరేష్, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం పనిచేసే వారిపై కేసీఆర్ కుట్ర చేశారని అన్నారు. ఏసీబీ కోర్టు తీర్పు కుట్ర చేసిన వారి చెంప చెల్లుమనేలా ఉందన్నారు. డ్రగ్స్ దందా చేసేది సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వడంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన. హిందువుల సనాతన ధర్మం కించపరిస్తే భరించలేమని బిఎల్ సంతోష్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని రాజారాం నగర్లో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. కాలనీ వాసులు పల్లక సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జంబి హనుమాన్ ఆలయం నుంచి రాజారాం నగర్ సాయిబాబా ఆలయం వద్దకు పల్లక సేవను నిర్వహించారు. ఈ రోజు దత్త జయంతి సందర్భంగా సాయిరామ్ టెంపుల్ లో మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం. బాబా శరణం, సాయి శరణం, సాయి శరణం, బాబా శరణం, బాబా శరణం, సాయి శరణం, సాయి శరణం, బాబా శరణం, బాబా శరణం, సాయి శరణం, సాయి రామ్, సాయి రామ్, శ్రీరామ్, సాయి రామ్, సాయి రామ్. తెలంగాణ సర్కారు ఎన్నో కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు, భవనాల్లో అభివృద్ధి పేరిట ధ్వంసం చేస్తూ ఉంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి గోపి, జిల్లా అధ్యక్షులు వేణిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ గ్రౌండ్ పరిరక్షణకై జిల్లా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఉధృతంగా అరెస్టు నడుమ జరిగింది. ఇక
కొత్త కలెక్టరేట్ నిర్మించిన తర్వాత పాత కలెక్టరేట్ దేనికి ఉపయోగపడుతుందన్నారు అనేది స్పష్టత ఇవ్వలేదంటూ కూడా ఎన్ఎస్యుఐ నాయకులు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక నగర్లో గల సద్గురు దానము ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమంలో 4వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని దత్తాత్రేయ సమేత సహితంగా ఉన్న అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త జయంతిని పురస్కరించుకుని నగర మేయర్ నీతూ కిరణ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మము నశిస్తున్న సమయంలో భగవంతుడు జన్మిస్తాడని వేదాలు చెబుతున్నది వాస్తవమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఓం దత్తాత్రేయాయ విద్మహే అత్ర పుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా. ఓం దత్తాత్రేయాయ విద్మహే తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా. ఓం దత్తాత్రేయాయ విద్మహే అత్ర పుత్రాయ. క్రిటికల్ చెప్పడం జరుగుతుంది. సంతానం లేని సాఫల్య కేంద్రాల వెంబడ పరిగెత్తుతున్నారు. అవసరం లేదు, అన్నింటిలోనే సంతానం అయ్యేది ఉంది అనేటటువంటి వైద్యానికి సంబంధించినటువంటి చెరకుడు చెప్పినటువంటి అనేక మంది అనేక రకాలైనటువంటి ఆ విధంగా సంతాన సాఫల్యము ఇచ్చుతామని గత సంవత్సరం 142 మందికి సంతానం పెడితే 131 మందికి సంతానం అయింది. అందులో 28 సంవత్సరాలు పెళ్లి అయింది. సంతానం కాదని డాక్టర్ చిట్టి రాజించి అమ్మ మీరు ఏదైనా బాబు తీసుకొచ్చుకొని పెంచుకోమని చెప్పారు. కానీ గత సంవత్సరం పెట్టిన తర్వాత భగవంతుడు వాళ్ళకి అభరించినట్టున్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. కానీ మొన్ననే 3 రోజుల క్రితము ఒక బిడ్డను కన్నది. చిట్కలు చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలో ఐసిఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేంజర్ల గ్రామ రైతులకు ఉచిత తాడి పత్రులను గ్రామ సర్పంచ్ ఆకుల రాజారెడ్డి, ఉప సర్పంచ్ మగిడి మోహన్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐసిఐసి సంస్థ నిర్వాహకుడు అలాగే గ్రామ రైతులు శ్రీనివాస్, ప్రవీణ్, గంగాధర్ ఆనందం వ్యక్తం చేస్తూ ఐసిఐసి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. విత్తనాల గురించి కానీ ఎరువుల గురించి కానీ వాళ్ళకు అవగాహన కల్పించి పోషకాలు ఉండాలని పెట్టి రైతులు అవగాహన. ఈరోజు లింజల గ్రామంలో ఐసిఐసి ఫౌండేషన్ ద్వారా లింజల రైతులను చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో సన్నకారు రైతుల్ని అదేవిధంగా ఎలాగైతే డెవలప్ చేయాలో ఒక ఉద్దేశంతో ఇలా వాళ్ళ చేరువుగా తాత్పత్రులు పంచడం జరుగుతుంది సబ్సిడీ ద్వారా. అదేవిధంగా ఇదే కాకుండా వాళ్ళకు కావాల్సిన కూరగాయలు కానీ విత్తనాల గురించి కానీ ఎరువుల గురించి కానీ వాళ్ళకు అవగాహన కల్పించి పోషకాలు ఉండాలని పెట్టి రైతులు అవగాహన సదస్సు నిర్వహిస్తూ రైతులు చైతన్యపరుస్తూ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా. అంతేకాకుండా మన చెరువులో ఇంకుడు కుంటలు కానీ చెరువులు కానీ వాళ్ళు ఆ ఫౌండేషన్ ద్వారా డెవలప్ చేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రైతులో మార్పు తీసుకొచ్చి ఆ రైతులో మంచి దిగుబడి వచ్చే విధంగా వాళ్ళ ప్రోత్సహించినందుకు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చాలా సంతోషం. వాళ్ళు ఈ గ్రామాల్లో పల్లెటూరు గ్రామాల్లో. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మణియారపూరు గ్రామంలో ఘనంగా భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ముగిశాయి. శ్రీ బాజీరావు బాబా భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకల్లో వివిధ గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పులు, భజనల నడుమ నృత్యాలు చేస్తూ పల్లకిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. బాబా చూపిన మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామని వారు పేర్కొన్నారు. नमस्कार, मी पूजा वाडकर बोलते. माझ्या गावामध्ये 7 दिवस झालं ज्ञानेश्वरी पारायण चालू होतं. ज्ञानेश्वरी भव्य पारायण आहे, बाजीराव बाबाचा कार्यक्रम. आणि गावातील सर्वजण खूप जुटीने एकाजुटीने कार्यक्रम केले, मन लावून केले. आणि बाहेर गावून सुद्धा आज भक्त मंडळी आली, महिला भजन सुद्धा आले गावागावावरून. सर्वांना मी माझा धन्यवाद करते आणि सर्वांना सुद्धा नमस्कार पूर्वक सुद्धा करते. कारण आज हा सप्ताह सोहळा आहे,
त्यांची सर्वांचे पाऊल, भक्तांचे पाऊल जर माझ्या गावामध्ये गावगावून भक्त मंडळी आले, जे महिला पुरुष हे सर्व भजन घेऊन आले आणि माझ्या गावाला या छोट्याशा నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగిరామన్న సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సాయిబాబా విగ్రహానికి పంచామృత అభిషేకాలతో నిర్వహించారు. ఇక వివిధ రకాల పూలతో అలంకరించారు. పల్లకి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా చేపట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అమ్మవారి విగ్రహం ఊరేగింపు కార్యక్రమం ఉంది. మరి 13, 14, 15 రోజు ప్రతిష్ట కార్యక్రమం ఉంది. మరి అంపి స్వామి గారు వస్తున్నారు. మీరందరూ కూడా మరి ఆ మహాలక్ష్మి ఆలయాన్ని ఊరేగింపులో కానివ్వండి 12 నాడు మరి మీరు ఎవరైనా హోమ కార్యక్రమంలో కూర్చున్నా కూడా మరి 15 నాడు ఉదయం 7 గంటలకు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. మరి మీరందరూ ఇంతటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఆ భగవంతుడు ఆశీస్సులు మన పైన ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా జనవరిలో కంప్లీట్ అవుతుంది. మరి మనం ఇప్పుడు చూస్తాం. నిజామాబాద్ జిల్లా డచ్చుపల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగ ప్రయోగాలను ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా ప్రారంభించారు. ఇక రసాయన శాస్త్ర విద్యార్థులు ప్రాక్టికల్ చేసుకునేందుకు నూతన ల్యాబ్ను ఓపెన్ చేశారు. రసాయన శాస్త్ర విభాగం ఆచార్యులు ఏ నాగరాజు, డాక్టర్ బాలకిషన్, హెడ్ డాక్టర్ సాయిలు, అలాగే డాక్టర్ రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ చైర్మన్ బోస్ అడిగిన వెంటనే రసాయన శాస్త్ర ప్రయోగాలను మంజూరు చేసి అవసరమైన ఎంఎస్సి పరికరాలను, కెమికల్స్ను అందించారని వారు తెలిపారు. కెమిస్ట్రీ అడ్మిషన్స్ సీట్లను 30 నుంచి 60 సీట్లు పెంచామని, ఐఐసిటి విద్యార్థులకు హైదరాబాద్ తీసుకువెళ్లడానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు. వైస్ ఛాన్సలర్ రవీంద్ర గుప్తా విషయాలు చెప్పారు. భవన నిర్మాణ సామాగ్రి ధరలు అమాంతం పెరగడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు బ్రేక్ పడుతోంది. నిర్మాణ వ్యయం అధికం కావడంతో గుత్తేదారులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంటుంది. దీంతో పేదల సొంతింటి కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. అటు ప్రభుత్వం పూర్తయిన ఇండ్లను సైతం లబ్ధిదారులకు కేటాయించకుండా తీవ్ర జాప్యం ప్రదర్శించడంతో అవి సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆదిలాబాద్ జిల్లా వేల మండలం మాంగ్రూడ్ మసాలాబీ గ్రామంలో దాదాపుగా 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇళ్ల పథకం మండలంలో నత్తనడకన సాగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్లకు భారంగా మారుతున్నాయి. ఒక పక్క స్టీల్, సిమెంట్, ఇసుక, మేస్త్రి, కూలీల రేట్లు పెరగడంతో ఇళ్ల నిర్మాణ పనులు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. దీంతో సదరు కాంట్రాక్టర్లు సైతం వెనుకడుగు వేస్తున్నారు. 4 ఏళ్ల క్రితమే మంజూరైన ఇళ్లు త్వరగా మొదలు పెట్టకుండా జాప్యం చేయడంతో ఇప్పుడు పెరిగిన ధరలు గుత్తేదారులకు పెను భారంగా మారుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం యూనిట్ కాస్ట్ పెంచడం లేదు. అటు లబ్ధిదారులకే నేరుగా నిధులిస్తామని, ఆ డబ్బులతో ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. आमचे डबल बेडरूम मध्ये आमचे घरच शांसन झालेले आहे, पण तरी पण परिपूर्ण झाले नाही आमचे काम इथं. आणि काही लोकांचे घर सुद्धा होवाचे आहे, अजून जोतेच होऊ नाही. तर याच्यानंतर आम्हाला घर दिल्याबद्दल धन्यवाद सरकारांना. आणि तसेच करून आमचे परिपूर्ण कामं होवाचे आहे घरांचे. याच्यासाठी आमच्या गावामध्ये थोडे फार बिल आमच्या घराचे याचे आहे. याच्यासाठी आमचे घर पूर्ण होवाचे आहे. त्यामुळे लवकरात लवकर आमचे घराला बिल देऊ शकता सरकारांचा हेच आम्हाला धन्यवाद आहे. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం మొదలు పెట్టినప్పుడే ఇళ్ల విలువను కూడా నిర్ధారించారు. పట్టణ పరిధిలో ఒక్కో ఇల్లుకు 5,30,000, గ్రామీణ ప్రాంతాలకు 5,04,000గా నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు సబ్సిడీలో సిమెంట్ అందించేందుకు ముందుకొచ్చింది. నిబంధనల ప్రకారం
480 స్క్వేర్ ఫీట్లలో నిర్మించాలని, డబుల్ బెడ్రూమ్తో పాటు ఒక హాల్, కిచెన్ ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచి ముందుకొచ్చిన గుత్తేదారునికి నిర్మాణ పనులు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు అనుకున్న దానికంటే వ్యయం అధికం కావడంతో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో అక్కడక్కడ పనులు మొదలయ్యాయి. पण ते 30 घर आपले मंजूर चांगले घर झाले नाही. पण त्या थोडीशी आपल्या गावामध्ये एवढे गरीब लोक आहे, पण त्या गरीब लोकांना आपल्या पैसे हे नाही. पण हे थोडीशी गरीब आलेले थोडीशी मदत केलं तर थोडीशी त्याला बरं वाटन. ते गरीब आहो, आम्ही करायचं ते प्रयत्न करतच आहो. ते नाही आमच्यासाठी करावं. आम्ही सगळे गरीब लोक आहो. आम्ही त्याने मदत करू, ते नाही आम्हाला मदत करावं. आम्ही नाही का तेच आभार मानतो. आम्ही धन्यवाद आहो. तेही आमच्यासाठीच करत आहे. पण सगळं महाग झाल्यामुळे तेच सगळं काही बंद रोखण्यात आलं, म्हणून तेही थोडीशी माग हात वळवत आहे. पण तेही नाही आमच्यासाठी काहीतरी सहकार्य करावं. आम्ही तेही काही सहकार्य करू. 4 ఏళ్ల క్రితం ఉన్న ధరలు ఇప్పుడు డబుల్ అయ్యాయి. ఇళ్ల మంజూరు సమయంలో 290 రూపాయలకే సిమెంట్ బస్తా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత సిమెంట్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో వీటి సరఫరా ఆదిలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర 350 నుంచి 380 వరకు పలుకుతోంది. ఇళ్లకు ఉపయోగించే ఐరన్ ధర కూడా భారీగా పెరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు సమయంలో టన్ను ఐరన్ 35,000 వరకు ఉండగా ప్రస్తుతం 65,000 నుంచి 70,000 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా ఇళ్లకు ఉపయోగించే కర్ర, శానిటరీ వస్తువుల ధరలు సైతం చుక్కల్నంటాయి. ఎలక్ట్రిసిటీ సామగ్రి ధరలు రెండింతలు కావడంతో గుత్తేదారులు తలలు పట్టుకుంటున్నారు. కూలీలు, మేస్త్రీలకు కలిపి 85,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు 2 లక్షలకు మించిపోతోంది. అప్పటి రేట్లో 5 లక్షలతో ఒక ఇల్లు నిర్మాణానికి మంజూరైంది. కానీ ఇప్పటి రేటు చూస్తే ఆ ఇల్లు 5 లక్షలతో కాదు. మేము ప్రభుత్వానికి ఇప్పుడు కాంట్రాక్టర్ పరేషాన్ ఉన్నారు. కాంట్రాక్టర్ మొన్ననే 40 ఇల్లు కట్టేసి మిగతా ఇల్లు బునాదితోని బంద్ చేసి ఉన్నాయి, మూసిపడి ఉన్నాయి. అట్లానే కాంట్రాక్టర్కు అడిగితే మాకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం బిల్లు వస్తలేరు, మేము కాంట్రాక్టర్లు పరేషాన్ ఉన్నాం. ఒకటే ప్రభుత్వానికి మేము అంటే కృతజ్ఞ విన్నపం చేస్తున్నా అంటే మీరు తొందరగానే కాంట్రాక్టర్కు ఫాస్ట్ గా బిల్లు పంపిస్తే మా గరీబ్ వాళ్లకు ఇల్లు పూర్తిగా అవుతుంది. మేము అక్కడ ఉండాలని ఒక ఆలోచన, ఒక ఆశీస్ ఉన్నాయి మాది. పెరిగిన ఈ ధరల మూలంగానే 4 ఏళ్లలో ఇప్పటి వరకు కేవలం 40 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా చాలా ఇండ్లు పునాది దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని సంబరపడిపోయిన లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఉన్న ఇళ్లను కూలగొట్టి చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని 4 సంవత్సరాలు గడుస్తున్నా పనులింకా పూర్తి కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. आम्हाला होऊ द्या चान्स झाल्यासाठी अर्धा होऊन तसेच आहे. पैसे नाही, काहीच नाही, गरीब भाऊ आम्ही. मग आता कसं करायचं? कॉन्ट्रॅक्टरचे पैसे तुम्ही मंजूर करून देवा. काय देतात हे, आणि घर होऊ द्या आमचं. आमच्या तर घर अर्ध्यावर येऊन आहेत. आमचं सलाब पडलं मग बाकीवाल्याचे तर तसेच आहे. मग त्या कंडक्टरले पैसे दिले तर त्याने लवकर बांधतात घर. मग आम्ही किती दिवस असे लोकांच्या कुटुंबामध्ये इकडे तिकडे बनवासल्याने राहतो. मग आमची क्यू केल्या तर त्याने पैसे दिले तर त्याने बी घर लवकर तयारी करतात. ते नाही पैसे येतात का नाही, त्याला का नाही घर आटून ठेवलं आमचे. రాష్ట్ర ప్రభుత్వం సదరు గుత్తేదారునికి నిధులు విడుదల చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కీర్తి జూనియర్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. రిలయన్స్, జియో, అపోలో, వరుణ్ మోటార్స్ లాంటి కంపెనీ నిర్వాహకులు అర్హులైన అభ్యర్థులు ఎంపిక చేసుకున్నాయి. ఇక బాన్సువాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా యువకులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా ఉపాధి కార్యాలయం రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే విద్యార్థులకు ఉపాధి కల్పించే అవకాశాలు మెరుగుపరచడానికి అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో అయితే ఉపాధి అవకాశాలు కల్పించడానికి వివిధ కంపెనీలతో అయితే ఇక్కడికి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈ కండక్ట్ చేసే వాళ్ళు అందరు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ఇది? అయితే జాబ్ మేళ అయితే చాలా రోజుల తర్వాత అయితే ఈ బాన్సువాడలో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో కూడా మీరు ఏం చెప్తారు?
యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఇట్లాంటి చోట్లే పరిమితమైనవి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బాన్స్వాడలోని మేము ఇక్కడికి వచ్చి ఇంటరాక్ట్ అయినప్పుడు యంగ్ టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, ఐ ఫీల్ రియలీ ఇప్పటి వరకు ఈ రూరల్ టచ్ మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇట్లాంటి ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను నేను రిలయన్స్ ఫౌండేషన్ తరఫున. సో talented people in rural also will be engaged in the country's growth. చెప్పండి బ్రదర్, ఎట్లా అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడ ఇట్లాంటి జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు, మీకు ఎట్లా తెలిసింది, ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందా? వచ్చింది సార్ నాకు జాబు. నేను ఇక్కడ పెద్దకొడకబల్లో లొకేషన్ మాది. అక్కడ నుంచి ఇక్కడ జాబ్ మేళ వస్తుంది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అంటే వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి చాలా పేద ప్రజలు ఉంటారు కదా, పేదవాళ్ళు, వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇంతకుముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? మరి ఇక్కడే దగ్గరలో ఉందని చెప్పేసి వచ్చారా మీరు? అంటే ఇక్కడ దగ్గరలో లోకల్లో ఉందని వచ్చినాం సార్. ఇంతకుముందు అంటే అటెండ్ కాలేము. ఏంటి పెట్టారు ఇక్కడ? ఏ జాబ్ పర్పస్ లో మీరు వచ్చారు? ఏంటి అసలు మీకు ఓకే అయిందా జాబ్? ఓకే అయింది సార్. ఇది జివో మార్ట్లో ఏదో ఉంది సార్, జివోలో, అందులో ఓకే అయింది సార్ జాబ్ అయితే. బాన్స్వాడలో ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళకు పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల నుంచి కూడా స్పందన వస్తుందని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూడా చాలా రిలయన్స్, జియో, వరుణ్ మోటార్స్ ఇట్లాంటి కంపెనీలు కూడా ఆతిథ్యం ఇచ్చిన నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంలోని వివిధ మండలాల గ్రామాల ప్రజలు అంటే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్పొచ్చు. దీంతో పాటు చాలా రోజుల తర్వాత కూడా మాకు ఇక్కడ బాన్స్వాడలో ఏదైతే ఇట్లాంటి ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు ఇట్లా వచ్చిన నేపథ్యంలో కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నామని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, నిజామాబాద్. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారం కోసం గులాబీ బాసు కలలు కంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ 3వ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తూ ఉంటే పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టడం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్యల మధ్య పంచాయతీ పీక్స్కి చేరుకుంది. వరుస సమావేశాలు, జిల్లాలో బహిరంగ సభలు, కేంద్రంపై పోరాటం, ప్రతిపక్షాలకు కౌంటర్లు. ఇది సీఎం కేసీఆర్ ఇటీవల పార్టీ నేతలకు చేసిన దిశానిర్దేశం. అందరూ కలిసి పార్టీని 3వసారి అధికారంలోకి తీసుకురావాలని నేతలకు గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి టైంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. సొంత పార్టీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఏకంగా ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం చిలికి గాలివానలా మారుతోంది. వాళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు. అంతేకాకుండా ఈ ప్రజా ప్రతినిధులిద్దరూ ఎలక్షన్ల సమయంలో ఒక్కటైనట్టుగా కనిపిస్తారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు మండిపడుతుంటారు. ఎప్పుడూ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. వారే మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. ఇప్పటికీ అనేక సార్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి రచ్చకెక్కింది. మరొకమారు ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కొందరు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని, లేదా లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుని దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇక కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే అని భావించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరికి ఇండైరెక్ట్ గానే కౌంటర్ వేశారు. దళిత బంధు విషయంలో కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని,
ఆ విధంగా మాట్లాడితే మంచిది కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. భాష మార్చుకోవాలని పరోక్షంగా కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని తేల్చి చెప్పిన ఆయన లబ్ధిదారులకు ఏం లబ్ధి జరిగినా అది ఎమ్మెల్యే ద్వారానే జరుగుతుందని చెప్పారు. సీఎం దగ్గర ఎవరికీ స్పెషల్ కోటా ఏమీ ఉండదని, ఒక ఎమ్మెల్యే కోటానే నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. గాడిదకు గడ్డి వేసి ఆవు పాలు పిండితే రావు అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోమారు కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తన్నుకుంటున్న తీరు అక్కడి వారిని విస్మయానికి గురిచేస్తుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో సొంత పార్టీల నేతలే బలంగా తన్నుకుంటున్న పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. పోటాపోటీగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరోమారు చర్చనీయాంశంగా మారుతోంది. వీరి పంచాయతీపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్.